దీంతో కట్టడి చర్యలపైన కేంద్రం దృష్టి పెట్టింది. కరోనా కట్టడికి మళ్లీ కీలక ఆదేశాలు ఇచ్చింది. రాత్రి వేళల్లో లాక్డౌన్ విధించాలని రాష్ట్రాలకు సూచనలు చేసింది. స్థానికంగా ఆంక్షలు విధించేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి. దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దీంతో కట్టడి చర్యలపైన కేంద్రం దృష్టి పెట్టింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్ లో కఠిన చర్యలు అవలంబించాలని చెప్పి రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకి సూచిస్తూ మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ విడుదల చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కరోనా కట్టడికి సంబంధించి ప్రతి నెల కూడా మార్గదర్శకాలను విడుదల చేస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి 31 వరకు అనుసరించాల్సిన అంశాలకు సంబంధించి కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. ప్రధానంగా కంటైన్మెంట్ జోన్స్ లో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని చెప్పి ముఖ్యంగా అక్కడున్న స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవాలని చెప్పి రాష్ట్రాలకు సూచించడం జరిగింది. అవసరమైతే కఠినంగా వ్యవహరించాలి. ముఖ్యంగా కోవిడ్ నిబంధనలను పాటించకపోయినట్లయితే, మాస్కులు ధరించకపోయినా, సామాజిక దూరం పాటించకపోయినా కఠిన నిబంధనలు, జరిమానాలని ముఖ్యంగా అమలు చేయాలని చెప్పి రాష్ట్రాలకి ఆదేశించడం జరిగింది. నైట్ కర్ఫ్యూలో భాగంగా ముఖ్యంగా ఎసెన్షియల్ గూడ్స్ సర్వీసెస్ కి మాత్రమే, ముఖ్యంగా నిత్యావసర వస్తువులు, పాలు, కూరగాయలు ఇటువంటి వాటికి అత్యవసర సేవలకు మాత్రమే అనుమతించడం జరుగుతుంది. అలాగే కోవిడ్ సోకిన వారికి, ముఖ్యంగా ఎవరైతే కోవిడ్ బారిన పడతారో వారికి 72 గంటల్లో వారికి ఎవరైతే కాంటాక్ట్ లోకి వెళ్లారో దాదాపు 80% కాంటాక్ట్స్ ని ట్రేస్ చేసి వారికి టెస్టింగ్ చేసి అవసరమైతే ట్రీట్మెంట్ అందించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది. అలాగే 14 రోజుల పాటు క్వారంటైన్ ని ఖచ్చితంగా హోమ్ క్వారంటైన్ లో ఉండే విధంగా కూడా కఠినమైన నిబంధనలను అమలు పరచాలని చెప్పి రాష్ట్రాలకి సూచించడం జరిగింది. అలాగే ఇంతకు ముందు ఏవైతే సడలింపులు ఇచ్చాయో అవి యథావిధిగా కొనసాగబోతున్నాయి. ఎటువంటి ఆంక్షలు లేవు. ముఖ్యంగా ఇటు పాఠశాలలకు సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలిపెట్టడం జరిగింది. సినిమా హాల్స్ 50% మేర తెరుచుకోవచ్చు. అలాగే స్విమ్మింగ్ పూల్స్ ఓన్లీ క్రీడాకారులకు మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే పబ్లిక్ ప్లేస్ లో ముఖ్యంగా 200 మంది వరకు ఏదైతే పరిమితి విధించారో అది అక్కడ ఉన్న స్థల పరిమాణాన్ని బట్టి ముఖ్యంగా సామాజిక దూరాన్ని పాటించే విధంగా యథావిధిగా ఇప్పటి వరకు సడలింపులు ఏవైతే ఇచ్చారో అవి యథావిధిగా కొనసాగబోతున్నాయి. ఖచ్చితంగా మాస్కులు ధరించాలి. కోవిడ్ కట్టడికి ప్రస్తుతం శీతాకాల సమయం. అలాగే కరోనా కేసులు కొంతమేరకు ఇప్పటి వరకు తగ్గినట్టే తగ్గి మళ్లీ పండగల సీజన్ లో పెరుగుతున్న తరుణం కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, కఠినంగా వ్యవహరించాలి అని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకి మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. కంటైన్మెంట్ జోన్స్ లో యథావిధిగా లాక్డౌన్ అనేది అమలవుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ కి సంబంధించి కేంద్ర హోంశాఖ నిర్దేశించిన ట్రావెల్స్ కి మాత్రమే అనుమతి ఉంటుంది. అలాగే సినిమా థియేటర్స్ లో 50% కెపాసిటీ వరకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఎగ్జిబిషన్ హాల్స్, అలాగే బిజినెస్ B2B పర్పసెస్ కి ముఖ్యంగా కోవిడ్ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అలాగే కార్యాలయాల్లో కూడా ఖచ్చితంగా సామాజిక దూరాన్ని పాటించే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి, ఖచ్చితంగా వాటిని అమలు పరచాలి అని చెప్పి కేంద్ర హోంశాఖ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఖచ్చితంగా కంటైన్మెంట్ జోన్స్ లోనే ప్రధానంగా ఎక్కువ దృష్టి సారించాలి. ఎందుకంటే ఆ జోన్స్ నుంచి ఇతరులకి వ్యాప్తి చెందకుండా ఎక్కడికక్కడ ఈ కరోనా సోకిన వారిని కట్టడి చేసి వారికి నయం అయ్యేంత వరకు బయట కానియకున్నట్టు చూసినట్లయితే కనుక ఖచ్చితంగా కరోనాని కట్టడి చేయొచ్చు. ఇప్పుడు శీతాకాలంలో వైరస్ ఎక్కువ సమయం బతికే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ సమయం చాలా కీలకమైందని చెప్పి డిసెంబర్ 1 నుంచి 31 వరకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే ఇంట్రాస్టేట్ సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్ పైన ఎటువంటి నిషేధం లేదు. యథావిధిగా ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్ అనేది కొనసాగబోతోంది. అలాగే ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపయోగించాలి. గర్భిణీ స్త్రీలు, చిన్నారులు, 10 ఏళ్లలోపు చిన్నారులు ఇళ్లలోనే ఉండాలి, 65 ఏళ్లలోపు వృద్ధులు ఇళ్లలోనే ఉండాలి. యథావిధిగా ఇప్పటి వరకు ఏ విధంగా అయితే మార్గదర్శకాల్లో ఉన్నాయో అవి యథావిధిగా అమలవుతాయి. కంటైన్మెంట్ జోన్స్ పైన మాత్రం రాష్ట్ర ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగం, అక్కడ ఉన్న స్థానిక యంత్రాంగం దృష్టి సారించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కేంద్ర హోంశాఖ తమ మార్గదర్శకాల్లో పేర్కొనడం జరిగింది. ఓకే గోపి.